హాయ్, వెల్కమ్ టు తెలుగు ప్రపంచం. ఏపీ పాలిసెట్ 2020 కౌన్సిలింగ్ అప్డేట్ అయితే వచ్చింది. ఓకేనా, ఏంటంటే ఏపీ పాలిసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ టైమింగ్ అనేది ఎక్స్టెండ్ చేశారు. ఓకే, సో అంతకుముందు ఎవరైతే అప్లై చేసుకోలేదో ఇప్పుడు వాళ్ళు అప్లై చేసుకోవడానికి టైం ఇచ్చారనమాట. ఈ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎక్స్టెండెడ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆ పీడిఎఫ్ ఇప్పుడు మనం చూద్దాం. అంటే టైమింగ్ ఎప్పుడు ఇచ్చారు, ఫీజు ఎంత కట్టాలి, ఓకేనా, ఇవన్నీ మొత్తం డీటెయిల్స్ అని మనం చూద్దాం. కాకపోతే వచ్చిన రిక్వెస్ట్, మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. లేటెస్ట్ న్యూస్, లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఓకే, సో లేట్ చేయకుండా ఆ నోటిఫికేషన్ చూద్దాం. చూడండి, AP Poliset 2020 Admissions Extended Final Phase Notification. Qualified and eligible candidates of AP Poliset 2020 who have participated in all the phases of counseling so far are informed to exercise their options afresh using their old password. సో ఇంతకు ముందు వరకు జరిగిన ఫేసెస్లో ఎవరైతే కౌన్సిలింగ్ ఫేసెస్లో ఎవరైతే అప్లై చేసుకున్నారో, అటెండ్ అయినారో, వాళ్ళు మళ్ళీ కొత్తగా అయితే ఆ చాయిస్ అనేది ఫిలప్ చేయాలన్నమాట. ఓకేనా, చూడండి, who have participated in all the phases of counseling so far informed to exercise their options afresh using their old password login ID for the leftover seats now available and consequential vacancies. సో ఏదైతే సీట్లు మిగిలిపోయింటాయి కదా, వాళ్ళకి సంబంధించిన ఏమన్నా మీరు ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు అన్నమాట ఫ్రెష్గా. ఓకే, so the candidates who have not attended the certificate verification earlier should get their certificates verified online offline from designated helpline centers. సో ఇంతకు ముందు వరకు ఎవరికైతే సర్టిఫికేట్స్ వెరిఫై కాలేదో వాళ్ళు ఇప్పుడు వెరిఫై చేసుకోవచ్చు అనమాట. ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ చేసుకోవచ్చు. ఆన్లైన్ సర్టిఫికేట్ submission and payment of processing fee. All the candidates who have not participated in earlier phases of counseling should submit certificates online from home or from any internet cafe. సో ఇంతకుముందు మనకు ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాలేదో ఇప్పుడు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఆల్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ పార్టిసిపేటెడ్ ఇన్ ద ఎర్లియర్ ఫేసెస్ ఆఫ్ కౌన్సిలింగ్ షుడ్ సబ్మిట్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్ ఫర్ ఆన్లైన్ వెరిఫికేషన్ త్రూ ఆన్లైన్ సర్టిఫికేట్ సబ్మిషన్ అండ్ ఫీ పేమెంట్. సో మనకి ఈ వెబ్సైట్లో ఈ లింక్ ఉంటుంది, ఆన్లైన్ సర్టిఫికేట్ సబ్మిషన్ ఫీ పేమెంట్ అనేది. అక్కడ క్లిక్ చేసి మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట కొత్తగా అయితే. సో ఇందులో ఫస్ట్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వ్యాలిడ్ ఫర్ ద ఇయర్ 2020-21 ఫర్ ఎలిజిబుల్ ఓసీ క్యాండిడేట్స్. క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిషన్ ఇది ఉండాలి బీసీ ఎస్టీ ఎస్టీకి. ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/1/2017 టు క్లైమ్ ఫీ ఎగ్జంప్షన్. ఓకే, రీజన్ ఆఫ్ స్టడీ డీటెయిల్స్ ఏయూ ఎస్వీయూ ఎక్సెట్రా ఆఫ్టర్ ద సబ్మిషన్ ఆఫ్ అబౌవ్ డాక్యుమెంట్స్. సో పైన అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన తర్వాత ద క్యాండిడేట్ షుడ్ పే ద ప్రాసెసింగ్ ఫీ. ఓకే, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ. ఆల్ ద క్యాండిడేట్స్ వీ హ్యావ్ నాట్ పార్టిసిపేటెడ్ ఇన్ ఎర్లియర్ ఫేసెస్ ఆఫ్ కౌన్సిలింగ్. ఇంతకుముందు ఎవరైతే కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయలేదో వాళ్ళు ఫీజు అనేది పేమెంట్ చేయాల్సి వస్తుంది. ఎప్పటి నుంచి అంటే 27th నుంచి పేమెంట్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు 27th నుంచి ఆన్లైన్లో పేమెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఇందులో ఏంటంటే ఓసీ బీసీ వాళ్ళకి 700 పేమెంట్ చేయాలి, ఎస్సీ ఎస్టీ అయితే 400 రూపీస్ పేమెంట్ చేయాలి. ఓకే, నెక్స్ట్. సో నేను ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే నేను చెప్తాను, మొత్తం చదివి ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం సరిపోదు అనమాట. ఓకేనా, candidates who have not participated in the earlier phases have to check verification processing fee payment status in tab. ఓకే, ఇంతకుముందు మీరు కౌన్సిలింగ్కి హాజరు కాకపోతే కనుక మీ స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలని చెప్తున్నారు. ఓకే, డిస్క్రిప్షన్ ప్రాసెసింగ్ ఫీ పెయిడ్ అండ్ ఇఫ్ ద క్యాండిడేట్ ఈస్ ఎలిజిబుల్ బై ఆన్లైన్ వెరిఫికేషన్. ఒకవేళ మీరు ప్రాసెసింగ్ ఫీ పే చేసింటే తర్వాత మీరు ఒకవేళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఎలిజిబుల్ అయింటే కనుక మీకు స్టేటస్ వస్తుంది అనమాట. క్యాండిడేట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సైజింగ్ ఆప్షన్స్. సో మీరు డైరెక్ట్గా ఎక్సైజింగ్ ఆప్షన్స్ అనేది చేసుకోవచ్చు. ఓకే, ఈ షెడ్యూల్ ప్రకారం చేసుకోవాలి. ప్రాసెసింగ్ ఫీ పెయిడ్ అండ్ ఇఫ్ ద స్టేటస్ ఆఫ్ ద క్యాండిడేట్ ఈస్ నాట్ ఎలిజిబుల్. ఒకవేళ మీరు ఆల్రెడీ ప్రాసెసింగ్ ఫీ పే చేసింటే
మీ స్టేటస్ అనేది నాట్ ఎలిజిబుల్ అని వచ్చింటే కనుక మీరు ఏం చేయాలంటే క్యాండిడేట్ హ్యాస్ టు అటెండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అట్ నియర్ బై హెల్ప్ లైన్ సెంటర్. మీరు దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్, ప్రాసెసింగ్ ఫీ నాట్ పెయిడ్ ఇన్ ఫస్ట్ ఫేజ్ అండ్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్. ఒకవేళ మీరు ప్రాసెసింగ్ ఫీ అనేది కట్టకపోయి ఉంటే ఇంతవరకు మీరు ఏం చేయాలంటే క్యాండిడేట్ హ్యాస్ టు సబ్మిట్ ద సర్టిఫికేట్స్ ఆన్లైన్ అండ్ పే ద ప్రాసెసింగ్ ఫీ ఆన్లైన్. మీరు సర్టిఫికేట్స్ ఆన్లైన్లో సబ్మిట్ చేసి ఆన్లైన్లో ఫీ అనేది పే చేయాలి. ఓకే, ఇఫ్ ద క్యాండిడేట్ ఈస్ ఎలిజిబుల్, సపోజ్ మీరు ఎలిజిబుల్ అయితే కనుక మీరు ఆప్షన్స్ అనేది చూస్ చేసుకోవచ్చు. ఓకే, ఒకవేళ మీరు ఎలిజిబుల్ కాకపోతే కనుక మీరు దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాలి. నెక్స్ట్ ఇది షెడ్యూల్ అనమాట. షెడ్యూల్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ టు ఎక్సైజ్ ఆప్షన్స్ ఫ్రమ్ ఆల్ ద క్యాండిడేట్స్. డేట్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎక్సైజింగ్ ఆప్షన్స్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత ఎక్సైజ్ ఆప్షన్స్కి ఈ డేట్స్ అనమాట. 28 నుంచి 29 వరకు, ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు. ఓకే, తర్వాత మనకి ఇక్కడ లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అయితే ఇచ్చాడు. ఇవన్నీ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉండాలి, చెక్ చేసుకోండి. సో మొత్తం చెప్పాలంటే మనకు టైం సరిపోదు అనమాట. సో ఇవి మనకి హెల్ప్ లైన్ సెంటర్స్ అనమాట. సో ఎవరికైతే ఈ కౌన్సిలింగ్ సంబంధించిన డౌట్స్ ఉంటాయో, ఒకవేళ మీరు ఆన్లైన్లో సర్టిఫికేట్స్ వెరిఫై కాకపోతే కనుక మీరు దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. ఇక్కడ లిస్ట్ ఇచ్చారు కదా, 13 ఉన్నాయి. ఓకేనా, ఈ 13 హెల్ప్ లైన్ సెంటర్ దగ్గరికి వెళ్ళేసి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇది ఓవరాల్గా మనకి సంబంధించిన ఏపీ పాలిసెట్ 2020 ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించిన డీటెయిల్స్ అనమాట. నేను ఈ పీడిఎఫ్ ఫైల్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లింక్ అనేది ఇస్తాను. అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చదవండి, మీరు కూడా చదవండి. చదివి ఎలిజిబుల్ అయితే కనుక మీరు అప్లై చేసుకోండి. ఓకేనా, ఇందులో మనకి ఇంకా ఏమన్నా ఇంపార్టెంట్ కావాలంటే ఇక్కడ చూడండి, హూ క్యాన్ ఎక్సైజ్ ఆప్షన్స్ అంటే ఆప్షన్స్ ఎవరు పెట్టుకోవచ్చు. క్యాండిడేట్స్ హూ హ్యావ్ సెక్యూర్డ్ సీట్స్ బట్ నాట్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ ఇన్ ద ఇన్స్టిట్యూషన్ వీళ్ళు పెట్టుకోవచ్చు అనమాట ఆప్షన్స్. హూ హ్యావ్ నాట్ సెక్యూర్డ్ సీట్స్ సో ఫార్ బట్ గాట్ దేర్ సర్టిఫికేట్స్ వెరిఫైడ్ వీళ్ళు కూడా ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. Who have not exercised the option so far but got their certificates verified. Who have secured a seat reported and aspiring for a better option. Okay. Who have reported, not reported but cancelled their earlier allotment. Who have attended for certificate verification in extended final phase as per the above schedule. So వీళ్ళంతా వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. సో ఇందులో మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు చూసుకొని ఎలిజిబుల్ అయితే కనుక వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోండి. ఓకే, సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను మ్యాక్సిమం ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.